నాలాగా మీరు బ్రతకద్దు, నాలాంటి యవన జీవితాన్ని మీరు కూడా ఫాలో అయితే పాడైపోతారు. ముసలి వయసు వచ్చిన తర్వాత సరిదిద్దుకోవడానికి మీకు సమయం దొరకదు. నిజానికి సొలొమోనుకి దేవుడు ఒక ప్రత్యేకమైన ఎక్స్ట్రాడినరీ అసాధారణమైన జ్ఞానాన్ని ఇచ్చాడు కాబట్టి కనీసం చనిపోకముందు ఈ పుస్తకాన్ని రాయగలిగాడు. మనం చెడిపోతే కనీసం పక్కనోడికి ఇలాంటి పుస్తకాన్ని రాయలేం, చెప్పలేం కూడా. కాబట్టి సొలొమోన్ని ఒక నెగిటివ్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలని, తనలాగా మనం బ్రతకూడదని, లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ ఎ ప్లస్ టు సొలొమోన్ బట్ ఓన్లీ గాడ్ ఈజ్ ఎ మైనస్. వెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ప్లస్, వెన్ గాడ్ ఈజ్ ఎ మైనస్, లైఫ్ బికమ్స్ మైనస్. మ్యాథ్స్లో కూడా ప్లస్ ఇంటూ మైనస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. మ్యాథ్స్ కరెక్ట్గా ఉందన్నమాట ఈక్వేషన్. అలా కాకుండా ఏమీ లేకపోయినా ఇఫ్ గాడ్ ఈజ్ దేర్, లైఫ్ ఈజ్ ఎ ప్లస్. అది సొలొమోన్ పుస్తకం మనకు తెలియచేస్తుంది. సొలొమోన్ జీవితం నిలువెత్తు నిదర్శనంగా మన ముందు నుంచొని మనతో మాట్లాడుతుంది. ఈరోజు జీవితానికి అర్థం వెతుక్కోవడానికి మనం చేసే ప్రయత్నంలో 12 అధ్యాయాల్లో అనేక సార్లు పలుమార్లు వ్యర్థం 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 అని రాసిన పుస్తకంలో మనం అర్థం వెతుక్కుంటున్నాం. అది ఈరోజు మన వైవిధ్యం. దట్స్ అ పారాడాక్స్ ఆఫ్ టుడే. సొలొమోన్ వ్యర్థం 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 అని రాస్తూ జీవితం గురించి, జీవితంలో నువ్వు ఏం చేసినా వ్యర్థమే, జ్ఞానం సంపాదించినా వ్యర్థమే, నువ్వు మూర్ఖుడు అయినా వ్యర్థమే, ఇద్దరు ఒకటే అని కూడా చెప్పేశాడు. టెక్నాలజీ వ్యర్థం, కీర్తి ప్రతిష్టలు వ్యర్థం, లేకపోతే సెక్స్లో ఎంజాయ్ చేయాలనుకుంటే అది కూడా వ్యర్థం, లేకపోతే తాగుడులో బూజింగ్లో మునిగి తేలాలనుకుంటే అది కూడా వ్యర్థం. ఫన్, ఆల్వేస్ ఫన్, ఆనంద డోలికల్లో తేలి ఆడాలి, వినోదం విలాసంలో తేలి ఆడాలి అనుకుంటే అది కూడా వ్యర్థం. పోనీ మంచి పనులు చేసి 10 మందికి సోషల్ సర్వీస్ చేద్దామనుకుంటే అది కూడా మీనింగ్ ఇవ్వదు అని చెప్పేశాడు. పోనీ అధికారాన్ని చెలాయిద్దాం, అధికారం దొరికితే అందులో ఎక్కితే నాకు మీనింగ్ ఏమైనా దొరుకుతుంది అనుకుంటే అది కూడా ఆయనకు దొరికింది, అది కూడా మీనింగ్ ఇవ్వదు అని తేల్చేశాడు.